హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాష్ మే హద్దు. ఈరోజైతే నేను మన కోసం ఎప్పుడు ఫ్యామిలీ అట్లా అనుకోకుండా మన కోసం మనము ఏంటి హెల్తీగా తింటున్నాము, మనం ఏం హెల్తీగా చేసుకోగలము అవన్నీ చేసుకుంటున్నాను. సో ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇది అవసరం అన్నమాట, ఈ ఫుడ్ అనేది. సో ఇక్కడైతే నేను ఒక బాణలీలో నల్ల నువ్వులు తీసుకున్నానండి, బాగా ఫ్రై చేసుకుంటున్నాను. నల్ల నువ్వులు చాలా మంచివని చెప్తున్నారు హెల్త్కి తెల్లదాండ్ల కంటే. నల్ల నువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్రానిక్ డిసీజెస్ అయిన క్యాన్సర్ అండ్ గుండె జబ్బులు ఇలాంటివి ఎక్కువగా రాకుండా ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే నువ్వుల్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. కొన్నిసార్లు ఇవి చిటపట అని కూడా అంటాయి, అప్పుడైతే ఆఫ్ చేసుకోవచ్చు. లేదు చిటపటలు ఆడట్లేదు అంటే కొన్ని నువ్వులు తీసుకొని కొద్దిగా నోట్లో వేసుకొని నములితే అవి క్రంచీగా ఉంటే వేగినట్టు. ఇక్కడైతే నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను కొద్దిగా చల్లారిన తర్వాత. ఫస్ట్ నువ్వులన్నింటినీ బాగా బ్లెండ్ చేసేసుకొని ఇలా పౌడర్ చేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి నేను తాటి బెల్లం యూస్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ రుచికి సరిపడినంత తాటి బెల్లం 1 కప్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేస్తే పిండి రెడీ. దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని లడ్డూలాగా చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నల్ల నువ్వులతో ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి, సో ట్రై చేయండి. నేనైతే ఈ నువ్వుల లడ్డూని వీక్లీ ట్వైస్ తీసుకుంటాను. ఈ నువ్వుల లడ్డూలో విటమిన్ ఏ, బి అండ్ ఈ ఉంటాయండి. సో ఇది మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది, హెయిర్ ఫాల్ని అరికడుతుంది. సో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది అండ్ జింక్ ఉంటుంది. సో మన బోన్కి కూడా ఎంతో హెల్తీ అన్నమాట ఈ నువ్వుల లడ్డు. నెక్స్ట్ అయితే ఇంకో హెల్తీ లడ్డు రెసిపీ సున్నుండ అండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, అందరూ చేసుకుంటారు. కాకపోతే దీని ఉపయోగాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే మినపప్పుని ఒక బాణలీలో తీసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇదేంటంటే మినపప్పు మనం తినేటప్పుడు పళ్ళకు అతుక్కోకుండా కొద్దిగా జిగుటను తగ్గిస్తుంది అన్నమాట. సో ఇలా బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా తయారైన పౌడర్లోకి మళ్ళీ నేను ఇప్పుడు తాటి బెల్లం యూస్ చేస్తున్నాను. రుచికి సరిపడినంత బెల్లము వేసేసి సో బాగా మిక్సీ పట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. దీనికైతే నెయ్యి బాగా కాచి వేసుకుంటే లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఒక గిన్నెలోకి నెయ్యిని వేసి బాగా కాచుకున్నాను. ఆ వేడి వేడి నెయ్యిని దీంట్లోకి ముందుగా తయారు చేసుకున్న పౌడర్లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతే లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. కేర్ఫుల్గా వేడిగా ఉన్నప్పుడు చూసుకొని చేసుకోవాలి. సో నెయ్యి అంతా బాగా మిక్స్ చేసుకుని లడ్డు చుట్టుకోవడమే. సో ఈ సున్నుండల్లో యూస్ చేసే మినపప్పు వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. అలాగే ఇది లివర్కి కూడా చాలా మంచిదండి, లివర్ హెల్త్ కూడా. ఈ సున్నుండలు బోన్ హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తున్నారు. దీంట్లో యూస్ చేస్తే ఇక్కడ నేను నువ్వులుండలోను సున్నుండల్లోనూ నేను తాటి బెల్లం యూస్ చేస్తున్నాను. ఈ తాటి బెల్లం వల్ల ఉపయోగాలంటే డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది, బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. సో బోన్స్ హెల్త్కి కూడా చాలా మంచిది, బోన్స్ స్ట్రెంగ్తన్ చేస్తుంది. అలాగే స్కిన్కి కూడా చాలా మంచిదని చెప్తున్నారు.
సో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ రిస్క్ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఫస్ట్ క్రై నుంచి కొన్ని బేబీ క్లోత్స్ ఆర్డర్ పెట్టాను మా బాబు కోసము. వాటిని అయితే ఇక్కడ రివ్యూ ఇస్తున్నాను. ఎందుకంటే పిల్లల బట్టలు బయట ఎంత క్వాలిటీ, ఎంత అమౌంట్ పెట్టినా కానీ అంత క్వాలిటీగా అనిపించట్లేదు. సో నేనైతే బాగా రీసెర్చ్ చేసే కొంటున్నాను. ఎందుకంటే క్లాత్ బాగుండాలి అంతంత రేట్లు పెడుతున్నప్పుడు. కానీ నాకు ఈ ఫస్ట్ క్రైలో ఆఫర్లో దొరికాయి. 65% ఆఫర్ ఉండింది. అప్పుడప్పుడు మనం ఫస్ట్ క్రై వెబ్సైట్ని చూస్తున్నప్పుడు 65% ఆఫర్ ఉంటుంది చూడండి. ఈ ప్యాంట్ అయితే లోపల మామూలుగా అయితే ఉలెన్ లాగా వస్తుంది, అలా లేకోకుండా క్వాలిటీగా ఉందన్నమాట. అది కూడా 190, 180 పడింది అంతే ఒక ప్యాంటు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదైతే స్వెట్ షర్ట్ అనమాట. ఇది 110 రూపీస్కే వచ్చింది 65% ఆఫర్లో. చలికాలం కదండి, పిల్లలకి ఇలాంటి స్వెటర్స్ వేస్తే నైట్ చలిగా ఉండకుండా హ్యాపీగా పడుకుంటారు. ఇక్కడైతే నేను 2 స్వెట్ షర్ట్స్ తీసుకున్నాను. ఈచ్ 120, 110 అలా పడ్డది అంతే. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది బేబీ బాయ్ కంపెనీ అండి. ఇంకోటి అయితే స్వెటర్ తీసుకున్నాను. ఇదైతే 360 రూపీస్ పడింది. సో పిల్లల బట్టలు మనము ఎక్కువ కాస్ట్లీవి కాకుండా ఆఫర్ దొరికినప్పుడు తీసుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు తొందరగా పెరిగిపోతుంటారు ఇయర్లీ. అంతంత కాస్ట్లీవి తీసుకోవడం కూడా వేస్టే. ఫస్ట్ క్రైలో అయితే పిల్లల బట్టలు బేబీ ఇవి చాలా బాగున్నాయి, చూపించాను కదండి. క్వాలిటీ ప్యాంట్ది అయితే థిక్నెస్ చాలా బాగుంది. వింటర్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది. అలా లావు ప్యాంట్లు వేస్తే వాళ్ళకి నైట్ టైమ్స్ వెచ్చగా పడుకుంటారనమాట. సో ఈ రివ్యూ ఎందుకు ఇస్తున్నానంటే చాలామంది పిల్లల బట్టలు ఎక్కడ కొనాలి అని వెతుకుతూ ఉంటారు కదా, నేను కూడా అలాగేనండి. సో అందుకనే ఈ రివ్యూ ఇస్తే ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానన్నమాట. చూడండి, పాకెట్స్ కూడా ఇచ్చారు ప్యాంట్కి. 2 ప్యాంట్స్, 1 స్వెటరు, 2 స్వెట్ షర్ట్స్ తీసుకున్నాను. ప్యాంట్స్ అరౌండ్ 180, స్వెటర్ అయితే 350 అండ్ స్వెట్ షర్ట్స్ అయితే 110 ఆ రేంజ్లో పడ్డాయి. చాలా బాగున్నాయి క్వాలిటీ. సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది అవని ఆకాశమే హద్దు. థ్యాంక్ యూ. Thanks for watching my videos.